ఒకప్పుడు ఆకాశం నిండా నక్షత్రాలు మెరిసే ఒక ప్రశాంతమైన రాత్రి. అందరూ తీయగా నిద్రిస్తున్న సమయం. కానీ ఆ రాత్రి చంద్రుడు మాత్రమే కాస్త విచారంగా ఉన్నాడు. ఎందుకంటే అతని వెలుగు తగ్గిపోయింది. చంద్రుడు చుట్టూ చూశాడు. నా వెలుగు ఎక్కడికి పోయింది అని మెల్లగా అనుకున్నాడు. నక్షత్రాలు నిశ్శబ్దంగా ఉన్నా ఒక్క నక్షత్రం మాత్రమే మృదువుగా చెప్పింది, చంద్రుడా, భయపడకు, ఎక్కడో ఒక చిన్నవాడు నిన్ను గమనిస్తున్నాడు. అదే సమయంలో భూమి మీద ఉన్న చిన్నారి ఆదిమంచంలో పడుకుని ఆకాశాన్ని చూస్తున్నాడు. అతను గమనించాడు, చంద్రుని వెలుగు తగ్గిందని. ఆది మెల్లగా అన్నాడు, చంద్రుడా, నీకేమైంది? నీవెందుకు ఇలా వెలుగు తగ్గించుకున్నావు? చంద్రుడు ఒక చిన్న జవాబు ఇచ్చాడు, ఈరోజు ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు, అందుకే నాకే నమ్మకం తగ్గింది. ఆది చిరునవ్వుతో అలా చెప్పాడు, నాకు నీవు చాలా ఇష్టం. ప్రతి రాత్రి నేను నిన్ను చూసి ఆనందిస్తాను. నీ వెలుగు చీకటిలో మా అందరికీ ధైర్యమిస్తుంది. చంద్రుడు ఆ మాట విని అతని మనసులో ఒక వెచ్చదనం పుట్టింది. నిజమా అని అడిగాడు. అవును అని ఆది చెప్పాడు. నీ వెలుగు అంటే ఆశ. నువ్వు వెలిగితే మేమంతా చిరునవ్వుతాము. అప్పుడు చంద్రుడి చుట్టూ మెల్లగా కాంతి విరబూసింది. అది చిన్న వెలుగుతో మొదలై మెల్లిగా పెద్ద చంద్రకాంతిగా మారింది. నక్షత్రాలు ఆనందంగా మెరిపించాయి. గాలి తీయగా ఊగింది. చంద్రుడు సంతోషంగా ఆదిని చూశాడు. ధన్యవాదాలు బిడ్డా, నువ్వు చెప్పిన మాటే నాకు తిరిగి వెలుగు ఇచ్చింది. ఆది నిద్రలోకి జారుకుంటూ మెల్లగా అన్నాడు, శుభరాత్రి చంద్రుడా. చంద్రుడు మృదువుగా వెలుగులు చల్లి స్పందించాడు. శుభరాత్రి చిన్నారి, మంచి కలలు కనుము. ఆ రాత్రి చంద్రుడు మళ్లీ మెరిశాడు. ఆది ప్రశాంతంగా నిద్రపోయాడు. ప్రపంచం నిశ్శబ్దంగా, సంతోషంగా వెలుగు కమ్ముకుంది. శుభరాత్రి.